హాయ్ అండి. ఈరోజైతే నేను కాస్త బాదంలు వేసుకొని వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేస్తున్నాను. మీ పిల్లలకు కానీ మీరు కానీ ఆరోగ్యంగా చల్లగా మరింత ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి ముందు మనం ఇలాంటి జ్యూసులు తాగినట్లయితే కాస్త ఒంటికి చలవ చేస్తుంది, కడుపులో చల్లగా హాయిగా అనిపిస్తుంది. మెయిన్ పిల్లలకి ఎండాకాలం ఐస్ క్రీములు అట్లనే జ్యూసులు ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఇదే ప్రాసెస్తోని ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. కాస్త చిక్కగా చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఐస్ క్రీమ్ అవుతుంది. ఒక 15 వరకు బాదం తీసుకొని ఉడికించి సైడ్ దించుకున్నాను. వేరే గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు మిల్క్, ఒక 2 స్పూన్ల వరకు షుగర్ వేసుకున్నాను. మీకు షుగర్ ఇష్టం లేకపోతే తేనె అయినా కలుపుకోవచ్చు. ఇది కస్టర్డ్ పౌడర్ అండి. స్ట్రాబెర్రీ ఉంటుంది దీంట్లో స్మెల్. మీరు వేరే స్మెల్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి, మంచి సువాసనతో. ఒక హాఫ్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసి కలిపి ఆ వేడైన పాలల్లో పోసేసుకొని బాగా ఉడికించుకోవాలి. జర చిక్కగా అయ్యే వరకు కూడా. చిక్కగా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఇది మొత్తం చల్లగా అయ్యే వరకు కూడా మనం వాటర్ మిలన్ అనేది దీంట్లో యాడ్ చేయకూడదు, లేదంటే పెరుగులాగా అయిపోతుంది. వేడిది కలిపితే పెరుగులాగా అయిపోతుంది. అందుకని ఇది బాగా చల్లగా అయ్యే వరకు సైడ్ పెట్టుకుందాము. ఈ లోపైతే మనం చక్కగా ఆ బాదంలు ఉడికించుకొని ఉన్నాం కదండి, కింద దించాను. అవి చక్కగా పొట్టు తీసేసుకుందాము. అవి ఉడికించిన వల్ల ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న బాదంలు బాగుంటుంది. లేదు అప్పటికప్పుడు మనకు కావాలంటే ఇలా వేడి చేసి ఉడికించుకున్నట్లయితే తోలు అనేది ఆటంతలు అదే వచ్చేస్తుంది. ఇలా అన్ని తోలు తీసేసి మిక్సీ జార్లో వేసి ఒక్క రౌండ్ తిప్పుకోవాలి. మనకు కాస్త ముక్కలు ఉంటే బాగుంటుంది, మరీ పేస్ట్లా కాకుండా కొంచెం జ్యూస్ తాగేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. వాటర్ మిలన్లో గింజలన్నీ తీసేసి ఆ పీసెస్ మాత్రం వేసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత కింద దించేసుకోవడం. చూసారు కదా, కొంచెం పీసెస్ ఉంటే బాగుంటాయి. మధ్యలో బాదం వాటర్ మిలన్ తగులుతుంటే బాగుంటుంది. చూసారు కదా, చల్లగా అయిపోయింది. దీంట్లో పోసేసుకొని ఒక 3-4 గంటల ముందు చియా సీడ్స్ నానబెట్టుకున్నాను. వాటర్ మిలన్ది గింజలు ఉన్నట్లయితే స్పూన్తో తీసేయండి. ఇలా బాగా కలిపేసుకొని చియా సీడ్స్ ఒక 3 గంటల ముందే నానబెట్టుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. నేను వాటర్లో నానబెట్టాను, మీరు మిల్క్లో వేసుకుంటే ఇంకా చిక్కగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకొని మీరు స్వీట్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఇంకాస్త షుగర్ అనేది యాడ్ చేసుకోండి. నేను లైట్గా వేసాను. మా మనవరాలకి జ్యూస్లు అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు జ్యూస్ ఏ పండు తెచ్చినా జ్యూస్ చేయని అడుగుద్ది. ఇలా గ్లాసులో పోసుకొని ఐస్ క్యూబ్స్ అయితే 2 వేసాను. కానీ ఆ జ్యూసులోనే ఐస్ వేసే కంటే కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే బాగుంటుంది. మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఐస్ వేసానండి. ఐస్ వేయకుండా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగండి. మీ పిల్లలకు కూడా ఇవ్వండి. హ్యాపీగా ఉండండి. టేస్ట్ అదిరిపోయింది.